Then DSP Disha Dhananjay sir. Present to Disha DSP Vallapuras garu. Sathi sir. The additional expert has been very instrumental in monitoring all the cases. You have been pursuing very nicely. V. Sriram. Fourth constable for licensing. Y. Ramakrishna Reddy. Sir, please sir. For service of summons. Channakeswar Reddy. Sir, give me. నమస్కారం అండి. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మనం చాలా కష్టపడి వాట్ వీ హ్యావ్ బీన్ ఎయిమింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ వీ హ్యావ్ ఫైనలీ బీన్ ఏబుల్ టు గెట్ ద రిజల్ట్. ఒక కేసు జరిగింది 8th July 2021 గిద్దలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో అక్కడ ఒక 7-year-old అమ్మాయికి ఒక డిస్టెంట్ రిలేటివ్ ఆఫ్ ద గర్ల్ ఫస్ట్ కిడ్నాప్ చేసి ఆమెకి బేసికలీ ఇండ్యూస్మెంట్ ఇచ్చి డబ్బు ఇస్తాను ఇలాగే ఇండ్యూస్మెంట్ ఇచ్చి అతని రూమ్లో తీసుకుని రావడం జరిగింది. దాని తర్వాత అమ్మాయికి ఫస్ట్ ఈ సెక్షువల్లీ అబ్యూస్డ్ రేప్ చేశాడు అతను చాలా బ్యాడ్లీ. దాని తర్వాత ఆమెకి తల బెడ్ మీద కొట్టి హెడ్కి స్మాష్ చేయడం జరిగింది. దానివల్ల ఆ ఇంజరీస్ వల్ల అమ్మాయి చనిపోయింది. దాని తర్వాత ఇతను అది క్రైమ్ దాచిపెట్టడానికి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో అమ్మాయి బాడీకి దాచిపెట్టి సీల్ చేసి ఒక దగ్గర ఒక డ్రైన్లో డంప్ చేశాడు. దాని తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. సో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఒక మిస్సింగ్ కేసులో మన దగ్గర వచ్చింది. అప్పుడు మిస్సింగ్ కేసులో అమ్మాయి కోసం సెర్చ్ చేసినప్పుడు వన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక అమ్మాయి బాడీ ఎక్కడ దట్ డ్రైన్లో దొరికింది. సో అప్పుడు ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ దట్ మిస్సింగ్ గర్ల్ అండ్ దట్ బాడీ ఈజ్ ద సేమ్ పర్సన్. సో అప్పుడు మన దట్ టైమ్ ద ఫస్ట్ ఇనిషియల్ IO CI గిద్దలూరు he started looking for the persons who could have done the case. That time we got suspicion on one person. His name was Siddhaya. So a person was missing from his home, which is nearby the girl's house, and he is a distant relative of the girl also. And అప్పుడు వెతుకోవడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మన DSP దిశ ధనంజయుడు, he was DSP దిశ at that time. He took up the investigation and later అతనికి పారిపోయినప్పుడు అరెస్ట్ కూడా అతని చేయడం జరిగింది. సో దిస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్ డన్ బై అవర్ పోలీస్ టీమ్. ఇనీషియలీ ఇది తెలియదు ఫస్ట్ ఏం జరిగింది అమ్మాయికి. ఒక 2 separate కేసెస్ నడుస్తూ ఉంది. ఫస్ట్ ఒక అన్డిటెక్టెడ్ డెడ్ బాడీ దొరికింది, సెకండ్లీ ఒక మిస్సింగ్ గర్ల్ కేస్. బట్ బికాస్ ఆఫ్ ద క్విక్ రెస్పాన్స్ ఆఫ్ ద పోలీస్ and intelligent investigation, we were able to detect the case, arrest the accused within 3 days, and within 18 months of the date of FIR, date of report, మన కన్విక్షన్ కూడా జరిగింది. అండ్ ఈరోజు మన ఇక్కడ డెత్ సెంటెన్స్, డెత్ పెనల్టీ, హ్యాంగింగ్ అంటిల్ డెత్ ఇవ్వడం జరిగింది. సో దిస్ కేస్ వాజ్ ట్రైడ్ ఇన్ POCSO court in Ongole. Our learned judge Sri Somshekhar Garu, he has awarded death penalty to the accused and found the accused guilty under section 6 POCSO Act, 302 IPC, 376 AB IPC, that is rape, 366 IPC, that is abduction,
342 IPC, that is wrongful confinement, and 201 IPC, that is to remove the evidence to hide the crime, and he will be hanged by the neck until he is dead. So this is a very good day for our criminal justice system. మనం ఎప్పుడు చూస్తున్నాము దట్ ఇలాంటి క్రైమ్స్ మన కంట్రీలో జరుగుతుంది. ఎవ్రీబడి నోస్ ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, దట్ వాజ్ సెన్సేషనల్ కేస్. సిమిలర్లీ ఆ దిశ కేస్ హైదరాబాద్లో జరిగింది. ఈ కేసు కూడా అలాంటిది ఉంది. ఒక చిన్న అమ్మాయి 7-year-old చిన్న బేబీకి ఇలాగే చేయడం జరిగింది. బట్ త్రూ లీగల్ మీన్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ జస్టిస్. Everybody says that justice delayed is justice denied, but due to our efforts we have got justice in record time, that is 18 months. And so as police officers we are very proud and happy with this. ఇది ఒక సింగిల్ కేస్ కాదు, మన స్టేట్ లెవెల్లో ఇది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. అవర్ డీజీపీ సార్, he has given targets. Last year he gave targets to all SPs that every SP should personally monitor 4 cases minimum in which we will be getting conviction. So our program lo Prakasham district li the second case undi. Inkoka POCSO case lo already oka conviction vachindi last year that were being monitored by me in by instructions of DGP sir. Last year POCSO case lo oka within 6 months ఒక కేసులో కన్విక్షన్ రావడం జరిగింది పెద్దవీడు పోలీస్ స్టేషన్లో. సిమిలర్లీ ఒక అమ్మాయికి ఒక ఓల్డ్ ఏజ్ 80 years పర్సన్ కూడా అబ్యూస్ చేశాడు, రేప్ చేశాడు పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అక్కడ కూడా లాస్ట్ ఇయరే డిసెంబర్ మంత్లో ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అవార్డ్ చేయడం జరిగింది. అది కూడా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. Apart from that we have got 2 murder cases lo also within 1 year last year convictions రావడం జరిగింది. సో ఇప్పుడు మన పోలీస్ ఫోకస్ అరెస్ట్ నుంచి పెరిగింది. నౌ వీఆర్ జస్ట్ నాట్ ఫోకసింగ్ ఆన్ అరెస్ట్ అయితే చాలు, దట్ ఈస్ నాట్ ద థింగ్. నౌ అవర్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కన్విక్షన్స్. అండ్ దిస్ ఇయర్ అవర్ డీజీపీ సార్ హ్యాస్ గివెన్ targets to all the SI, CI and DSP level officers also. Every SI, CI, DSP ki kuda minimum 5 cases monitor cheyadaniki throughout Andhra Pradesh oka target ivadam jarigindi, based on which their performances will be assessed. So in the coming times we are sure to see more and more convictions in record time, so that mana justice system goal will be met. I really want to appreciate the great work done first by both the IOCI Gidalur and DSP Disha Dharanjadu. Apart from that, trial monitoring team, apart from that all the people who have helped them in investigating the case. Where is the second case? Also all the officers who were involved in the monitoring of the the trial in the courts, including additional SP admin, DSP Disha, the entire court staff, and also I want to extend my gratitude to our PP also, additional PP Rameshwar Reddy, who has also played an important role in the conviction of this case. Thank you.